నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ ఈక్వేషన్స్ అనేవి చాలా వేగంగా మారుతూ వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీడీపీ అలాగే వైసీపీలో ఈ సమీకరణాలనేవి ఇంకా వేగంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీలో చూసుకుంటే కేశినేని నాని, మరోవైపు వైసీపీలో చూసుకుంటే కనుక అంబటి రాయుడు పార్టీ నుండి బయటకు రావడం. వీటికి సంబంధించి అసలేం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు. సార్‌తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు చూస్తూనే ఉన్నారు. ఒకవైపు టీడీపీలో చూసుకుంటే కేశినేని నానిది నిన్నటి నుండి కూడా ఇది జరుగుతూనే ఉంది. అసలేం జరగబోతుందంటారు? ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వచ్చేసరికి వరుసగా కొన్ని రోజుల నుంచి మనం వైసీపీలోనే చూస్తున్నాం. ఒక అవును. రకమైన పార్టీ నుండి బయటికి రావడం, ఒక అసంతృప్తి. రకమైన సంక్షోభం లాంటిది. ఈ హ్మ్. సిట్టింగ్‌ల గొడవ హ్మ్. రోజు రోజుకి తీవ్రమవుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. హ్మ్. కానీ తెలుగుదేశంలో ఇంకా ఆ పరిస్థితి రాలేదు. హ్మ్. అంటే తెలుగుదేశంలో ఇంకా సీట్ల పంపిణీ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక ఎంపిక. దాకా అది లోపల లోపల అంతర్లీనంగా జరుగుతున్నది గానీ, ఎందుకంటే అది 2 పార్టీల వ్యవహారం కాబట్టి, హ్మ్. 2 పార్టీలు ముందర ఇన్‌సైడ్ కూర్చొని ఒక అవగాహనకు రావాలి ప్రాథమికంగా. తర్వాత ఎన్నెన్ని సీట్లకు పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు చేయాలి అనేది వాళ్ళ మధ్య అండర్‌స్టాండింగ్ కుదిరిన తర్వాత అప్పుడు అభ్యర్థులను పిలిచి చెప్పటము హ్మ్. ఇది వస్తుంది. హ్మ్. సో, వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయనేది అది వేరే విషయం. హ్మ్. ఈలోపు ఏమైందంటే కేశినేని నాని వ్యవహారం ఉన్నట్టుండి తెలుగుదేశంలో బాయిలయిపోయింది. అవును. అది యాక్చువల్లీ కేశినేని నాని వ్యవహారం తెలుగుదేశంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా కాలికి ముల్లు గుచ్చుకున్నట్టే చాలా కాలం నుంచి నడుస్తూ వస్తున్నది. హ్మ్. అయితే ఏంటంటే ఇద్దరు వీలైనంత వరకు సహనంతో ఉండటము, ఓర్పుతో ఉండటము, ఇద్దరు పెద్ద మనుషులుగా ఎవరికి వాళ్ళు గంభీరంగా ఆ హ్మ్. ఇష్యూని డీల్ చేసుకుంటూ పోవటం వల్ల ఏంటంటే ముఖాముఖిగా తెలుగుదేశం అధిష్టానానికి, కేశినేని నాని గారికి ముఖాముఖిగా తలపడే పరిస్థితి రాలేదు హ్మ్. చాలా సందర్భాల్లో. హ్మ్. కేశినేని నాని గారైతే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాటల ద్వారా తన అభిప్రాయ భేదాలను హ్మ్. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో ఆయనకున్న అభిప్రాయ భేదాలని మోర్ ఆర్ లెస్ ఓపెన్‌గా పంచుకుంటూనే వస్తూ ఉన్నారు. ఇది హ్మ్. నడుస్తున్నది. హ్మ్. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు గూడా కేశినేని నాని గారు ఎళ్లారు. చాలామంది చూశారు. హ్మ్. కేశినేని నాని గారి స్పందన ఎట్లా ఉంటుంది? ఆయన వీళ్ళకి సంఘీభావం ప్రకటిస్తాడా లేదా అని. హ్మ్. కానీ ఆయన వెళ్లారు. లోకేష్‌తో నిలబడ్డారు. లోకేష్ పక్కన నిలబడ్డారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డారు. ఢిల్లీ దాకా వెళ్లారు లోకేష్ గారితో. సో, హ్మ్. ఇవంతా గూడా మళ్ళీ ఓకే. హ్మ్. పరిస్థితి గాడిన పడిందిలే అనుకున్నారు. హ్మ్. సరే ఉన్నట్టుండి ఏమైందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి రా కదలిరా అనే ప్రోగ్రామ్ ఒకటి మొదలుపెట్టారు. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం మీద మోర్ ఆర్ లెస్ ఒక యుద్ధం లాంటి కార్యక్రమం అది. అవును. అది రేపు తిరువూరులో ఉంది. కృష్ణా జిల్లా తిరువూరులో ఉంది. ఆ హ్మ్. తిరువూరులో అది ఈయన పార్లమెంటు పరిధి. కేశినేని నాని గారి బ్రదరు కేశినేని చిన్ని అని చిన్ని. ఉన్నారు. హ్మ్. ఆయన ఈ లోకేష్ గారి యువగళం కార్యక్రమం నడిచింది గదా! హ్మ్. అది మొదటి నుంచి ఆయనే ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చారు. ఓకే సార్. లోకేష్ గారి ఎమ్మట ఉండి ఆయనకి మోరల్ సపోర్ట్‌గా, హ్మ్. సాలిడారిటీగా హ్మ్. ఆయనే వ్యవహారాలు చూసుకుంటూ దగ్గరుండి నడిపించారు. హ్మ్. సో, రేపు తిరువూరు కార్యక్రమంలో ఈయన పాల్గొనాలి. అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ గదా! హ్మ్. బ్రదర్స్ ఇద్దరు పాల్గొనాలి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా స్పష్టత ఇచ్చారు. కేశినేని నాని ఆయన హోదాలో ఆయన పాల్గొంటారు. ఆయన ఆ యువగళానికి సంబంధించి, రా కదలిరా ప్రోగ్రామ్‌కి సంబంధించి ఒక కమిటీకి ఆయన ఒక ఇది. హ్మ్. సో, ఆయన పాల్గొనాలి. మీరు ఆ మీటింగ్‌ని ఎగ్జిక్యూట్ చేయండి, నిర్వహించండి అని చెప్పి ఈయనకి చెప్పారు. చిన్నికి. చిన్ని డ్యూటీ ఈయనకి. ఆ ఈయనకి. మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయాల్సింది ఈయనే. హ్మ్. ఎందుకంటే ఈయన పార్లమెంట్ సీటు పరిధి కాబట్టి. ఈయన హ్మ్. ఎంపీ సీటు పరిధిలో ఉంది కాబట్టి. హ్మ్. ఈలోపు ఈ 2 కో వీళ్ళిద్దరూ కలిసి మొన్న ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం ఎట్లా? హ్మ్. ప్లానింగ్ ఉండాలి గదా! హ్మ్. దాని మీద ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. హ్మ్. ప్రోగ్రామ్ ఏంటి? చాకౌట్ చేయటం కోసం. హ్మ్. ఆ సందర్భంగా ఏంటంటే 2 వర్గాల వాళ్ళు వాదోపవాదాలు. వాదోపవాదాలు, కుర్చీలు ఎత్తుకోవటాలు హ్మ్. జరిగింది. ఇక ఇప్పుడు రేపు మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యే మీటింగ్‌లో కూడా మళ్ళీ ఈ 2 వర్గాలు కలిస్తే ఏమవుతుంది అనేది సహజంగానే సందేహం వస్తుంది గదా! అవును. అప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పెద్ద మనుషులను పంపించారు. కృష్ణా జిల్లాకు సంబంధించే కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నట్టిమ రఘురామ్ అని ఒకాయన ఉన్నారు. హ్మ్. అట్లాగే కొనకళ్ళ నారాయణ గారు ఒకాయన. హ్మ్. అట్లాగే ఈ ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన ఆ ముగ్గురు లోకల్ లీడర్‌లని పంపించి ఆయనతో మాట్లాడిచ్చారు. హ్మ్. మాట్లాడించి ఏం చెప్పారంటే అక్కడ మీరిద్దరు గనక అటెండ్ అయితే 2 మీ అనుచరులు, ఫాలోయర్స్ వాళ్ళు హ్మ్. టెంప్టేషన్స్ ఎరేజ్ అవుతాయి. సో, మీరు దానికి రాకుండా ఉంటే బావుంటుంది.
అక్కడ ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాం అని ఒక మెసేజ్ పంపించారు. సో దానికి ఆయన సరే ఓకే నేను రాను అని చెప్పి మామూలుగానే వాళ్ళకి చెప్పి పంపించారు. అయితే వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ తర్వాత వచ్చేసరికి ఏంటంటే అది 1, 2 మలుపులు తిరిగి వేరే సమాచారాన్ని కన్వే చేసేసింది బయటికి. ఏమి దాంతో అక్కడ మళ్ళీ కేసీఆర్ నాని గారు అట్టయినారు. ఈ వచ్చిన మీడియేటర్స్ ఆయనకి వేరే కన్వే చేశారు అన్నట్టుగా ఆయన అర్థం చేసుకున్నట్టున్నారు. చేసుకొని సరే నేను రావద్దన్న తర్వాత ఇంకా నేను తెలుగుదేశం పార్టీలో ఉండటం ఎందుకు అని ఆయన అది అయిన తర్వాత కూడా నిన్న మొన్న బాగానే మాట్లాడారు. అయితే అందులో కొంత శ్లేష వ్యంగ్యము ధ్వనించినవి. దాంతో కొంత డైలమా, ఓకే ఈయన ఉంటారా వెళ్ళిపోతారా అనేది ఒక సందేహాన్ని అయితే ఆయన రైజ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన క్వశ్చన్ మార్క్ రైజ్ చేసి వదిలేశారు. ఇక తర్వాత ఆయన ఉన్నట్టుండి ఏంటంటే తెలుగుదేశం ఎంపీ పదవికి ముందు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను, తర్వాత నేను వద్దన్న తర్వాత నేను ఎందుకు, రావద్దన్న తర్వాత ఎందుకు అనేది అది అంటే ఉన్నట్టుండి అది ఒకసారిగా బాయిల్ అయిపోయింది. సో నేను కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు ఏమి. అయితే ఆయన ఢిల్లీ వెళ్ళి లోక్సభ స్పీకర్ను కలిసి రాజీనామా ఇచ్చి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చి అదేదో ఇవాళ ఈ రోజు రేపు వెళ్ళి ఆయన ఈ విల్ టేక్ సమ్ టైం, వారం రోజుల లోపల ఏదైనా చేస్తే చేయొచ్చు. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూ మీద అటెండ్ అయ్యి ఆయన మళ్ళీ దాన్ని ఏదైనా సెటిల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ నాని గారు తెలుగుదేశానికి చాలా బలమైన నాయకుడు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో, విజయవాడలో ఆయన ఏమాత్రం ఇగ్నోర్ చేయలేని నాయకుడు ఆయన. సో అది విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన విషయంలో చాలా గంభీరంగా చాలా కట్టసితో ఆయన వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. సో తొందరపడి ఆయన ఈవెన్ కేసీఆర్ నాని గారు గతంలో మహానాడు లాంటి కార్యక్రమాలకు రాకపోయినప్పటికీ దాన్ని పెద్ద ఇష్యూస్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సోబర్గా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ కానీ ఏమీ రాలేదు నిన్న మొన్న కూడా. సో కేసీఆర్ నాని గారు హర్ట్ అయినారు అంతే, ఆయన ఇగో హర్ట్ అయినట్టుంది. సో వెంటనే రాజీనామా చేస్తాను 2 అని చెప్పారు. ఇది ఇక 2-3 రోజుల్లో ఏమన్నా ముఖ్యంగా తిరువురు సభ అయిపోయిన తర్వాత ఇదేమన్నా కొలిక్కి రావచ్చు అనేది నా ఉద్దేశం. ఓకే సార్. ఇక టీడీపీ సంగతి కొంచెం సేపు పక్కన పెడితే మనం వైసీపీ వైపు వస్తే కనుక వైసీపీలో నిన్నగాక మొన్ననే అంబటి రాయుడు అనేది ఆయన జాయిన్ అయ్యారు. సో ఎన్నో రోజులు గడవక ముందే నియర్లీ 1 వీక్ కూడా కంప్లీట్ గా అయినట్లేదు, ఇంతలోనే బయటకు వచ్చేసారు పార్టీ నుండి. అసలు అదేంటి, ఎందుకు అలా జరిగిందంటారు? ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు అది పెద్ద ఆశ్చర్యకర పరిణామంగా ఏమీ కనిపించలా. ఎందుకంటే ఆయన గతంలో కూడా 2-3 సార్లు జగన్ గారిని కలిశారు. ఆయన కూడా వైకాపా పట్ల మొగ్గు చూపుతున్నట్టే కనిపించారు. ఆయన కదలికలు కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి. ఈయన రేపు ఎన్నికల్లో ఎక్కడో చోట నుంచి మొత్తానికి పోటీ చేయొచ్చు అనే ఒక పిక్చర్ కూడా వచ్చింది, జనంలో ఆ పిక్చర్ వచ్చింది. ఆయన కదలికలు కూడా అటువంటి అభిప్రాయాన్ని కలవ చేసినాయి. సో మొత్తానికి ఏంటంటే అసలు సహజంగా ఆయన క్రికెటర్ ఆయన. సో ఈ సింధుకి గవర్నమెంట్ పదవి ఇచ్చినట్టుగానే ఆయన కూడా ఏదైనా గ్రూప్ 1 పోస్ట్ లాంటిది ఇచ్చి ఒక గౌరవప్రదమైన హోదా ఇచ్చి క్రికెట్కి రాష్ట్రంలో క్రికెట్ని డెవలప్ చేయడానికి తనకి ఏదైనా అవకాశం ఇస్తారు అని ఆయనకు ఒక ఆలోచన ఉండేది. ఆ ఉద్దేశంతో ఆయన అధికార పార్టీకి దగ్గర అయినారు. 1-2 సార్లు సీఎం గారిని కలవటము అది జరిగింది. సరే ఉన్నట్టుండి ఆయనకి దీంతో పాటుగా రాజకీయాల మీద కూడా ఆయనకి ఆసక్తి ఉన్న విషయం ఆయన మాటల ద్వారా మనకి ఆనాడంలో తెలుస్తూ వచ్చింది. సో ఏదైతేనేమి మొత్తానికి ఎలక్షన్ సీజన్ కాబట్టి రూలింగ్ పార్టీ కూడా దాని ఈక్వేషన్స్ దానికి ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీర్చుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ గుంటూరు లోక్సభ కానీ మచిలీపట్నం కానీ ఇవ్వచ్చు అని ఒక ప్రాథమికంగా ఒక ఆలోచన అయితే నడిచినట్టుంది రూలింగ్ పార్టీలో. సో వెంటనే ఆయన పిలవటము, ఆయనకి కండువా కప్పటము, ఆయన కప్పించుకోవటం జరిగిపోయింది. సో ప్రాథమికంగా అయితే పోటీ చేయడానికి ఒక ఫస్ట్ దశ అయిపోయింది. ఈలోపు ఏమైంది, ఈ నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఆయన్ని నిన్న మొన్న పిలిచి నువ్వు గుంటూరు నుంచి పోటీ చేయాలని అడిగారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎట్లా మారుస్తున్నారో సీట్లు, సిట్టింగ్ ఎంపీలను కూడా ఆ మార్చే ప్రక్రియలో ఆయన్ని పిలిచి చెప్పారు. అయితే గుంటూరులో ఏంటంటే గుంటూరులో ఎక్కువ చౌదరీస్ ఉంటారు. సో ఒక చౌదరి క్యాండిడేట్ ని పెడితే ఎట్లా ఉంటుందని బహుశా ఆలోచన అనుకుంటాను. సో కృష్ణదేవరాయలు గారిని పిలిచి చెప్తే ఆయనేమో నేను నరసరావుపేటలో 5 ఏళ్ళు చాలా బాగా వర్క్ చేశాను,
కొన్ని ప్రాజెక్టులు సగం సగంలో ఉండిపోయినాయి. మళ్ళీ నేను బయటికెడితే అవి అసంపూర్తి అవుతాయి. నాకు పేరు రాదు, పార్టీకి పేరు రాదు. సో నేనైతే ఐ ప్రిఫర్ నరసరావుపేట అని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా ఇవాళ కూడా ఆయన మీడియా ముందు చెప్పారు. సో నాకైతే గుంటూరు ఇష్టం లేదు, నరసరావుపేట పోటీ చేస్తాను అని. సో అంబటి రాయుడు గారిని మచిలీపట్నం కానీ గుంటూరు కానీ చేయాలని ఎప్పుడైతే కృష్ణదేవరాయలని గుంటూరు అన్నారో, న్యాచురల్ గా అంబటి రాయుడు నా సంగతి ఏమిటి, నాకు గుంటూరు రాష్ట్రం పోయినట్టే అనుకుంటాడు కదా. ఇక రెండోది మచిలీపట్నం. మచిలీపట్నం వచ్చేసరికి ఏంటంటే వంగవీటి రాధాని మచిలీపట్నం నుంచి చేయించాలనేది ఒక ప్రాథమికమైన ఆలోచన నడుస్తుంది. సో మచిలీపట్నం ఉండకపోవచ్చు. ఇక మచిలీపట్నం ఆప్షన్ లేదు, ఉన్నది ఏదో ఒకటి అలా గుంటూరు అనుకుంటే అది కూడా ఇప్పుడు తేడా కొడుతున్నట్టు ఆయన భావించి ఇక వెంటనే ప్రస్తుతానికి ఇదంతా చాలా అయోమయం గందరగోళంగా ఉంది. ఆయన క్రికెట్ లోనూ ఆయన పరిస్థితి అదే, బయటకు వచ్చేసారు. ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఇట్లాగే ఉంది. సో కొంతకాలం పాటు నేను దండం పెడతానని చెప్పేసి ఆయన అంటే కొంతకాలం కూడా దూరంగా ఉంటాను, తప్పించుకున్నాడు అంతే. తప్పించుకోవడం అంటే వైదొలిగాడు పాలిటిక్స్ నుంచి, ప్రస్తుతానికి ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నాడు అనమాట. తప్పుకున్నాడు. దాంతో ఇక ఇప్పుడు అంత మాత్రాన ఆయన తప్పుకున్నంత మాత్రాన గుంటూరు సీటు ఇంకేమీ పరిష్కారం కాలేదు, మచిలీపట్నం కూడా ఇంకా అదేమీ కొలిక్కి రాలేదు. సో ఈ 2 సీట్లకి అంతిమంగా ఎవరు పోటీ చేస్తారనేది అది తేరాలి. సో అంబటి రాయుడు అయితే ప్రస్తుతానికి క్రికెట్ కు దూరము అండ్ పాలిటిక్స్ కూడా దూరము, అది విషయం. మొత్తానికి అయితే సస్పెన్స్ ఇదిగానే మాత్రం రెండు అటు తెలుగుదేశం కేశినేని నాని గారి వ్యవహారము, అంటే కేశినేని నాని గారి వ్యవహారం ఆయన సైడ్ నుంచి ఆయన హ్యాస్ టేకెన్ వన్ ఫైనల్ డెసిషన్. బట్ ఒకవైపు ఒక పక్షం వాళ్ళు ఫైనల్ డెసిషన్ తోనే అయిపోదు కదా, రెండో వైపు కూడా షట్టర్స్ క్లోజ్ కావాలి. సో చంద్రబాబు నాయుడు గారు దీన్ని అంత తేలిగ్గా ఆయన నిర్ణయానికి ఆయన వదిలేసేసి, అంత సీనియర్ లీడర్ని, అంత గౌరవప్రదంగా చూసే లీడర్ని అట్లా వదిలేసి ఆయన నిర్ణయానికి వదిలేసి ఊరుకుంటారని మనం అనుకోనక్కర్లా. డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు అందులో ఎలక్షన్ సీజన్, విజయవాడ కృష్ణా జిల్లా ఏపీ రాజకీయాలకి చాలా కీలకమైన ప్లేస్. సో అటువంటి చోట్ల ఇటువంటి సంక్షోభాలు వస్తే పార్టీకి కూడా రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఆలోచించి ఆయన ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఏదో ఒక రకంగా మధ్య మార్గంగా చూస్తారు. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి ఇది పరిస్థితి. రాజకీయాలు అయితే ఏపీలో ఈ విధంగా మారుతూ వస్తున్నాయి. చూద్దాం ఇంకా ఇంకా ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి అనేది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.